అమ్మా ఈరోజు లంచ్లోకి ఏం చేస్తున్నావు? ఈరోజు లంచ్లోకి ఏం చేస్తున్నానంటే పొద్దుట ఆల్రెడీ నేను డాడీకి చెప్పాను, ఈరోజు మీరు ఏమి ఇది వండు కనుక అది వండు కనుక అని అడగద్దు, నేను ఏది చేస్తే అదే తినండి మీరు అని చెప్పాను అనమాట. ఈరోజు ఏం చేస్తున్నాను తెలుసా, అంత డైట్ ఫాలో అవుతున్నాం. ఈరోజు బీట్రూట్ చపాతి ఆనపకాయ కూరతోటి కూర చేస్తున్నాను. ఏంటి అది కూడా ఆయిల్ వేయకుండా కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి చేస్తాను అంతే. ఈ రోజు నుంచి ఎందుకు మొదలెట్టావు డైటింగ్? ఈ రోజు నుంచి అంటే మొన్నటిదాకా అవి ఇవి అన్నీ తిన్నాం కదమ్మా, ఇంక రోజు తింటా ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ఈ రోజు 2 రోజులు డైట్ చేద్దామనేసి. పైగా నువ్వు ఒకటి గుర్తుకొచ్చావు, మొన్న చిప్స్ తింటే ఏమన్నావు, ఈరోజు ఇలాంటివి మానేమోదు అని అంటే అమ్మ ఈ రోజు తింటాను రేపు నుంచి తిన్నాను డైటింగ్ చేస్తానని అన్నావు కదా, అందుకని ఆ విషయం కూడా గుర్తుకొచ్చి వండుతున్నాను. చేస్తావా డైటింగ్? చేస్తాను. ఓకే చేస్తాను, నాకు కూడా ఇష్టమే డైటింగ్ చేయడం. నీకు ఆల్రెడీ ఇవి చేసి చూపించాను కదమ్మా, వండాను కదా అంతకుముందు. బాగుంటాయి. అమ్మా రెడీయా? రెడీ చేస్తున్నానమ్మా. ఇదిగో కుండలో చేస్తున్నావేంటి? మరి కుండలోనే చేయాలి, ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకోవట్లేదు కదా. అవును, కాబట్టి మనం ఇందులోనే, ఈ కుండ అంటే వేడి ఉంటుంది అనమాట, బాగా మగ్గుతాయి కాయగూరలు అవిని. కాబట్టి ఇదిగో చూడు, ఇందులో నేను ఆయిల్ వేసానా లేదో చూడు, ఇక్కడ అసలు ఆయిల్ లేదు అవునా. ఇప్పుడు ఇందులో ఇదిగో కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, అలాగే కొంచెం దోరగా వేయించుకోవాలి ఆ వేడి మీద, కొంచెం కరిమాకు, ఈ 3 కూడా దోరగా వేయించుకోవాలి. మాధు దా ఏగిపోయినవి. ఇగో చూడు దోరగా ఏగినాయి కదా. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసేసుకోవాలి. ఇప్పుడు అలా వాటర్ వేసేసుకొని ఒక గ్లాసు ఇదే. ఇప్పుడు ఈ ఆనపకాయ ముక్కలన్నీ మనం కట్ చేసినవన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసుకున్నాం కదా, ఇగో ఈ వాటర్ తోటే ఇప్పుడు ఇవన్నీ మగ్గాలి, బాగా ఉడకాలన్నమాట. కాబట్టి దీన్ని ఒక 20 మినిట్స్ ఈ ఉడికి దాకా మూత పెట్టేసుకుని బాగా ఉడికించేసుకుందాం. ఈలోగా నేను ఏం చేస్తానంటే ఇదిగో ఇక్కడ ఇందులోకి గ్రేవీ కోసం ఈ కొబ్బరి పచ్చిమిర్చి వద్దు మధు, ఎక్కువైపోతాయి అనుకుంటా, ఈ 3 వేస్తాను, కారం ఎక్కువైపోద్ది కాబట్టి. ఈ కొబ్బరి ఇది బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. ఇదిగో కొబ్బరి పేస్ట్ రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది పక్కన పెట్టుకుంటాను, అది ఉడకాలి కదా. ఈలోగా ఇప్పుడు బీట్రూట్తో చపాతీ చేస్తున్నాను కదా, ఇప్పుడు ఈ బీట్రూట్ని మొత్తం బాగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీలో వేసుకొని. ఇక కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ కాదు, అది బాగా పేస్ట్ అయ్యేంత వరకు కొంచెం వేసుకొని పేస్ట్ వేసుకోవాలి. సరే మాధు ఇదిగో ఇప్పుడు మనకి బీట్రూట్ పేస్ట్ కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ చపాతీ పిండిలో కొంచెం సాల్ట్, ఎక్కువగా కాదు, కొంచెం ఇలా చల్లుకొని ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకొని బాగా ముద్ద చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం మొత్తం ఈ బీట్రూట్ పేస్ట్ తోటే ముద్ద చేసుకోవాలి, వాటర్ వేయక్కర్లేదు, అసలు వాటర్ వేయవలసిన పనే ఉండదు. మాధు ఇదిగో బీట్రూట్ చపాతి ముద్ద రెడీ. భలే ఉంది, రెడ్గా పింక్ కలర్లో. అవును, దీన్ని ఒక 10 మినిట్స్ అలాగా పక్కకు పెడదాం, తర్వాత చేసుకోవాలి చపాతీలు. మధు ఇక్కడ అమ్మా, ఇదిగో మనకి ఇప్పుడు ఇక్కడ ఆనపకాయ మొత్తం ఉడికిపోయింది కదా, చూడు మనం ఇక్కడ దాకేసాం కదా పచ్చివన్నీ. ఇప్పుడు చూడు ఉడికిపోయి ఎంత బాగా మెత్తగా ఇదిగో దగ్గరగా అయిపోయింది. కొంచెం వాటర్ ఉంది అంతే, ఈ వాటర్ మనం ఉంచుకోవాలి. మనం ఇప్పుడు ఇందులో కొంచెం తగినంత ఉప్పు, అంటే ఇప్పుడు డైటింగ్ ఫుడ్ కాబట్టి కొంచెం తక్కువ ఉప్పు వాడితేనే మంచిది, సరేనా? సరే. మనం మామూలు టైంలో కూడా తక్కువ ఉప్పు వేసుకుంటేనే మంచిది, డైటింగ్ ఫుడ్ అని కాదు, ఉప్పు చాలా తక్కువ తింటే చాలా మంచిది. ఇంక ఇప్పుడు కొబ్బరి పేస్ట్ చేశాను కదా, ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి. అది ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, అంతే. ఇప్పుడు మనకి ఇంకా ఇక్కడ కూర రెడీ అయిపోయినట్టే, అర్థమైందా? ఇప్పుడు నీకు కుండలో ఎందుకు చేసాను తెలుసా, ఇప్పుడు ఇక్కడ గ్యాస్ బంద్ చేసేస్తున్నాను చూడు.
ఇప్పుడు కుండలో ఎందుకు చేస్తున్నానంటే ఈ వేడి అలాగే ఉంటుంది కుండలో. మనం ఇలా మూత పెట్టినా సరే అది లోపల మగ్గుతూ ఉంటుంది అనమాట. కొబ్బరి కానీ మనం వేసిన పసుపు అన్నీని. అదే మామూలు దాకల్లో అయితే మనం బంద్ చేసినట్టే ఆగిపోతుంది కదా. కానీ ఇందులో కుండలో అయితే అలా కాదు. చక్కగా ఇదిగో ఇంకా సౌండ్ వస్తుంది చూడు. నేను ఇక్కడ గ్యాస్ బంద్ చేసిన కుతు 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 సౌండ్ వస్తూనే ఉంది. అలా 10 నిమిషాల వరకు అది మగ్గుతూనే ఉంటుంది. కాబట్టి అలా మనం గ్యాస్ బంద్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ రెడీ చేసుకుందాం. ఇదిగో పక్కన పెట్టాను కదా, ఇది నానింది కదా. ఇలా బాల్స్ చేసేసుకుని మధురి అమ్మ ఇగో ఇక్కడ చపాతీ ముద్దలు రెడీ చేసేసాను. ఇక్కడ చపాతీ కూడా రెడీ చేసేసాను. ఇదిగో బీట్రూట్ చపాతీ. ఈ పెనం నేను ఆయిల్ వేయకుండా కాల్చి అట్లకంటే చపాతీకి అట్లకే నేను ఇది వాడతాను. ఇది సెపరేట్ ఉంటుంది. మళ్ళీ దోశలు వేసేది అది పెనం సెపరేట్ ఉంటుంది. లేదంటే మనకి ఇలాగా ఆయిల్ వేయకుండా చపాతీలు కాల్చేసుకుని తర్వాత దోశలు వేసుకుందామంటే దోశలు రావు కదా. అందుకని ఆ పెనం వేరే ఇది వేరే. కాబట్టి ఇది సెపరేట్ పెట్టుకుంటాను. దీని మీద కాల్చుకుంటా. ఇప్పుడు మనం దీని మీద ఆయిల్ వేయకుండా ఇది కాల్చుకోవాలి. దా మధు మనకి ఇక్కడ చపాతీ కూడా రెడీ అయిపోయింది. ఇదిగో మనకి వేడి వేడిగా బీట్రూట్ చపాతీ రెడీ. ఇక్కడ కూర కూడా రెడీ అయిపోయింది. మనకి కాలుతుంది. ఇదిగో చూడు ఎంత పొగలు వచ్చేస్తుందో. ఇప్పుడు దాకా ఉడికి అలాగైంది కదా. ఇదిగో బాగా మగ్గిపోయింది. ఆయిల్ లేకుండా ఆనపకాయ కర్రీ. మనం కూర ఎక్కువ తింటే ఇలా చపాతీలు ఒకటే తిన్నప్పుడు కూర ఎక్కువగా తింటే చాలా మంచిది. 2 చపాతీలు ఉండి ఇంకా ఎక్కువగా కూర తింటే మంచిది. అందుకని అన్ని ఆనపకాయలు కోసాను నేను. అయితే డాడీని పిలిచి ఇచ్చేద్దాం. డాడీ డాడీ రండి రండి, చపాతీ రెడీ. వస్తున్నా. మీ డైటింగ్ ఫుడ్ రెడీ అయిపోయింది ఈరోజు. అదే ఇదిగోండి ఎలా ఉందో చెప్పండి. టేస్ట్ చేసి కూర ఎలా ఉంది, బీట్రూట్ చపాతీ ఎలా ఉంది చెప్పండి. ఎలా ఉంది? ఇందులో అసలు ఉప్పు ఇంత వేసాను. ఎలా ఉంది? అది ఉప్పు లేదు అన్న పాయింట్ ఏమైనా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మనం బీట్రూట్ వేసాం కాబట్టి అందులో స్వీట్నెస్ అది ఉంటుంది కాబట్టి ఏమి ఉప్పు లేదు అని అనిపించదు. కూర ఎలా ఉంది? కూర బాగుంది, చాలా బాగుంది. తినండి, కూర ఎక్కువగా పెట్టుకుని తినండి. రెండు కూడా సూపర్ ఉన్నాయి. ఆయిల్ లేదు అన్న ఏముండదు. ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది ఆల్రెడీ. కాబట్టి ఆ ఫ్లేవర్ అది చాలా బాగుంటుంది. టేస్ట్గా కమ్మ కానీ. మీకు వారంలో 2 సార్లు చేసి పెట్టండి ఇలాగా. చెయ్యి బాగుందిగా చేసుకుంటే మనకి మంచిది. ఆయిల్ కూడా తింటే అన్ని రకాల ఇబ్బంది లేక.